నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు. కాజులూరు మండలం బదనపూడి, మొగలిపాలెం గ్రామాల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ టీం సభ్యులు. ఘనంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు. నగర వ్యాప్తంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధిని పరుగులు పెట్టించే కార్యదక్షుడు కొండబాబు అని కొనియాడిన నాయకులు. కాకినాడ రూరల్ తిమ్మాపురం పంచాయతీ పరిధిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా కార్యదర్శి కాల్లా ధనరాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద గడ్డం పూర్ణచంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం పూర్ణచంద్రశేఖర్ మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పుట్టినరోజు వేడుకలంటే హంగు ఆర్భాటాలకు తావు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిన వనమాడి ఆదేశాల మేరకు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, బొమ్మి బాలాసి, పంతాడి రాజు, బొడ్డు నారాయణరావు, పాలిపు రాజు, పూర్ణ ఫ్రెండ్ సర్కిల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. కొండబాబు గారు ఆలోచనలు, ఆశయాలు తగ్గట్టుగానే ఈరోజు ఈ అన్నదానం చేయడం జరిగింది. అంగులు ఆర్భటాలకి దూరంగా ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి, వీలైనంత సేవా కార్యక్రమాలు చేయాలన్నదే ఆయన ఆశయం, ఆయన కోరిక. ఆయన ఆలోచనలు తగ్గట్టుగా ప్రతి సంవత్సరం, అంటే గత 4 సంవత్సరాలుగా కూడా మేము ఇదే జీజీహెచ్ బసవతారకం బస్ స్టాండ్ దగ్గర ఇలా అన్నదానం చేయడం జరుగుతుంది పేదలందరికీ కూడా. అలాగే ప్రతి వార్డులో కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఇదొక సేవా కార్యక్రమం. భగవంతుడు ఆయనకి మరిన్ని ఉన్నత పదవులు, మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ ఆధ్వర్యంలో కాజులూరు మండలం బందనపూడి మరియు మొగలిపాలెం గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపాలెం లీలా కళ్యాణి సాధనా క్లబ్ అధ్యక్షులు సలాది పుష్పవతి చేతుల మీదుగా పేద విద్యార్థులకు 5,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామయ్య, గొల్ల శ్రీనివాసరావు, నున్న వెంకన్న, తలాటం బాబులు, ఎన్ఎంసీ చైర్మన్ కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు. అంటే ఏదో అమౌళ్ళు మామూలు స్కూల్లో చదివిన వాళ్ళకి లేవని కొట్టాలండి. అదే ఏదో తీసుకొస్తాను స్కీమ్ తీసుకురావాలి కానీ. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ కాకినాడ జిల్లా కార్యదర్శి కాల్లా ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాల్లా ధనరాజ్ మాట్లాడుతూ, తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 329/2 తాలూకు భూమిలో అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతుందని, హైటెన్షన్ కరెంట్ లైన్ క్రింద ఉన్న రోడ్డు మార్జిన్ మరియు కాలువ గట్టును కలుపుకొని ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల భూమి లేదని, ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఎలా ఇచ్చారో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ సర్వే రిపోర్ట్, ఆర్ఎన్బి రోడ్ సర్వే రిపోర్ట్ పరిశీలించి
ఈ సమస్యను పరిశీలించాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాన్ని చేయిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతి పత్రాన్ని అందించాలని తెలిపారు. ఇలా ఎన్డీఏ కూటమిని మెచ్చి ప్రజలు ఓటింగ్ ఇవ్వడం జరిగింది. ఎంతో నమ్మకంతో ఓటు వేసి మనల్ని గెలిపించడం జరిగిందని చెప్పి బీజేపీ పార్టీ హైకమాండ్ నుంచి ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలానికి ఫోన్లు చేసి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఉమ్ము చేసుకోకూడదు, ప్రజల నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడ ఎటువంటి అక్రమ కట్టుబడులు జరిగినా, అక్రమంగా భూ కబ్జాలు జరిగినా వెంటనే దాన్ని అడ్డుకుని కలెక్టర్ గారు ఫిర్యాదు ఇచ్చి దాని నుంచి ప్రజల ఆస్తుల్ని కాపాడుతారని అందరికీ కూడా అన్ని మండలాలకు కూడా మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తిమ్మాపురం పంచాయతీ నుంచి అక్రమ కట్టుబడి ఏదైతే జరుగుతుందో దాని మీద కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్ పాలనలో జరిగిన రావణపేట పంచాయతీలో వివేకానంద లేవుడ్లో ఒక అక్రమం జరిగింది. అలాగే పండూరు గ్రామంలో ఒక అక్రమంగా కట్టడం జరిగింది. అన్నిటి మీద కూడా కలెక్టర్ గారు నివేదికలు ఇచ్చి అన్నీ కూడా మళ్ళీ ఆపటం, వాటిని ఏం చేయాలనేది కలెక్టర్ గారి ద్వారా ఆలోచించి చేయటం కూడా జరుగుతుంది. 3 పార్టీలు కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎక్కడ ఏమి జరిగినా మనం ప్రజల్ని నమ్మకాన్ని మనం పోగొట్టుకోకుండా, ప్రజలు మనల్ని నమ్మి మనకు ఇచ్చారు కాబట్టి మనం దాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎవ్వరికి మనం లొంగొద్దు, నీతిగా నిజాయితీగా మనం పనిచేద్దాం. మన పార్టీ యొక్క నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో ఏం జరిగినా అక్కడ ఏ పార్టీ కార్యకర్తలు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకి ప్రజలు చెప్పండి. మీకు రోడ్లు కావాల్సిన, డ్రైన్ కావాల్సిన, ఏం కావాల్సిన మీరు ఫిర్యాదులు చేయండి. వెంటనే ఆ అధికారులు స్పందించకపోతే మళ్ళీ ఆ పక్క అధికారి ఎవరుంటే వాళ్ళకి చెప్పడం, ఆ నాయకులు ఎవరుంటే వాళ్ళకి ఆ నాయకులకి చెప్పడం. ఒకటి బీజేపీకి చెప్పొచ్చు, జనసేన చెప్పొచ్చు, తెలుగుదేశానికి చెప్పొచ్చు, ఎవరికైనా మీరు చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే మాకు చెప్పొచ్చు, మేము పట్టించుకోకపోతే వాళ్ళకి చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుని 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎంతైతే పాడైపోయింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు. దాన్ని అంతా మనం కాపాడుకోవాలి. అలాగే వైఎస్ఆర్ భవనాలు ఏమైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా మేము నివేదికలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూలగొట్టకుండా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా ఉండేమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగిద్ది. అవి కూలగొడితే మాత్రం మన ప్రజల సొమ్ము పాడు చేస్తే మనకేం కలిసి వచ్చేది ఉంటుంది. అందులో వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు, మనం చెయ్యం. అవి ఏ విధంగానో ఒకవేళ బీసీ కార్పొరేషన్కో లేకపోతే ఇంకోటి ఎలాగైతే అలాగా అవి ఎలా ఉపయోగపడితే అలాగ ఉపయోగించుకుందాం తప్ప వాటిని కూల్చొద్దు. కూల్చి వాళ్ళు చేసిన తప్పుడు పని మనం చేయొద్దు. ప్రజల ఆస్తులు మనం పాడు చేయొద్దు. ప్రజల ఆస్తి మన ఆస్తి, మనమే ప్రజలు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని ఏమైతే ఉన్నాయో అక్రమ లేవుడ్లో అక్రమ కట్టుబడులు ఏమైతే ఉన్నాయో ఏ పంచాయతీ ఎవ్వరు కూడా ఎటువంటి ప్లాన్లు అలాంటివి చేయకూడదు. చేసినా మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోం. నీతిగా నిజాయితీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. జై భారత్. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ అభివృద్ధి ప్రదాత, ప్రజా సేవకుడు కర్రి సత్యనారాయణ ద్వితీయ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ మండలోపాధ్యక్షులు కరి గోపాలకృష్ణ తండ్రి కరి సత్యనారాయణ సంస్మరణ సభలో పలువురు నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా 20 సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన సొంత ఆస్తులు సైతం పంచాయతీకి ఇవ్వడమే కాకుండా అంగన్వాడీ భవనాలను కూడా కట్టించిన మహోన్నత వ్యక్తి కర్రి సత్యనారాయణ అని కొనియాడారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని అన్నారు. సర్పంచ్గా కర్రి సత్యనారాయణ ప్రజాసేవకి తన జీవితాన్ని అర్పించారని, పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతో వారిని ఉన్నత చదువులు చదివించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, బీసీ సంఘం అధ్యక్షులు వేణుగోపాలరావు, మాజీ జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, సర్పంచులు చిన్న, ఏడుకొండలు, మాజీ కార్పొరేటర్ పల్వెల త్రిమూర్తులు, దేవు వెంకన్న, నెహ్రూ, పరకాలువ బాబీ, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రేయభిలాషులు కరి గోపాలకృష్ణ గారు తండ్రి గారైన కరి సత్యనారాయణ గారు మరి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పి వెంకటాపురంలో మంచి అంటే 1978 నుంచి కంటిన్యూగా ఈరోజు చనిపోయేంత వరకు కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర చేస్తూనే ఉన్నారు. పెద్ద ఆయన ఎక్కడున్నా ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కరి గోపాలకృష్ణ గారు
మరి మాతో మంచిగా కొనసాగాలని, తెలుగుదేశం పార్టీలు కూడా ఇదివరకు చాలా కాలం కరి గోపాలకృష్ణ గారు కొనసాగారు. అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్గా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన కూడా మంచి మనిషి, ప్రజాశ్రేయస్సు కోరుకునే వ్యక్తి. మరి కరి సత్యనారాయణ గారు వారసత్వాన్ని పుంజుకున్నటువంటి రాజకీయ వారసులైన ఖచ్చితంగా కరి గోపాలకృష్ణ గారు కదా ప్రజాశ్రేయస్సు కోరి మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. కరి సత్యనారాయణ గారు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. 1936లో ఇక్కడ జన్మించారు. ఆయన ఎనలేని సేవ ప్రజలకి అంకిత భావంతో చేయడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు సుదీర్ఘకాలం సర్పంచ్ గాను, ఉప సర్పంచ్ గాను, కాంగ్రెస్ పార్టీలో నాయకుడు గాను అనేక సందర్భాల్లో ఆయన సొంత ఆస్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంగన్వాడీ స్కూల్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, పంచాయతీ ఆఫీస్కి అనేక రకాలుగా ఆయన ఆస్తులు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఎంతో రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలని అనేక కార్యక్రమాలు ఆదుకోవటం, ఆయన అందరూ కూడా తలలో నాయకుడిగా ఒక గొప్ప మహోన్నతమైన ఈ ప్రాంతంలో కుల సంఘానికి సంబంధించిన నాయకుడిగా ఎన్నో సేవలు అందించాడు. మరి ఆయన ఈరోజు మన మధ్య ఉండకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి చిరస్మరణీయం. అందరూ కూడా తరచూ తలుచుకుంటారు. ఈరోజు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అనేక గ్రామాల నుంచి ఆయన ద్వారా ఉపకారం పొందిన వాళ్ళు, ఈ గ్రామంలో ఆయన సర్వీస్ చూసినటువంటి వారు చాలామంది వచ్చి కొనియాటం చూస్తే నిజంగా ఒక గొప్ప అదృష్టంగా, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినట్టుగా మేము అందరూ భావిస్తున్నాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు జగన్నాథపురం జనావళి వృద్ధాశ్రమంలో 16-20వ డివిజన్ల జనసేన ఇన్ఛార్జీలు బస్వాని నాగబాబు, వరిపల్లి ప్రసాద్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు నిత్యావసర వస్తువులు, పండ్లు, బియ్యం అందజేశారు. అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ వృద్ధులకు, వికలాంగులకు, ఆపదలో ఉన్న వారికి సహాయపడాలన్న ఆశయ సాధన మేరకు సిటీ ఎమ్మెల్యే కొండబాబు పుట్టినరోజున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యేసు, మల్లాడి నందకుమార్, పాలేపు వీరబాబు, నందిపటి సతీష్, లంకే శివ, ప్రేసంగి శివాజీ, పాలకు శేఖర్, ఓలేటి హరి, ఉండ్రాజవరపు శాంతిరాజు, సిరిపల్లి కళ్యాణ్, దలయ్య రాజేష్, ఓలేటి సాల్మన్ రాజు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలా నిలబడితే అందరూ ఒకటి పట్టుకొని అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏంటంటే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారైన మన వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మున్సిపల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వృద్ధులాశ్రమంలో వారికి అట్టిపళ్ళని, బియ్యమని, సబ్బులని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు మరిన్ని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరిన్ని ఒక పదవులు ఆశించి ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే వరిపల్లి ప్రసాద్ గారు 16 డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ ఆయన ద్వారాగా నాగబాబు గారు 20 డివిజన్, వీళ్ళిద్దరి ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలకి నమస్కారం. నేను 16వ వార్డు ఇన్ఛార్జి వరిపల్లి ప్రసాద్. ఈరోజు కూటమి అభ్యర్థి కొండబాబు గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఆయనకి జన్మదిన వేడుకకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను. అలాగే మంచి మంచి పనులు కొండబాబు గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా మంచి పనులన్నీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ద్వారా చేస్తారని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దుర్గమ్మ గుడిలో మార్నింగ్ అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా కాలం నుంచి జరుపుకోవడం మానేశారు. ఆయన ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆయన సూచన మేరకు అనాథాశ్రమంలో వృద్ధులకి నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్ ఈ కార్యక్రమం చేయడం మన మున్సిపల్ జంక్షన్ సత్యనతల్లి గుడి బ్యాక్ సైడ్ ఆశ్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చంద్రబాబు సర్కార్ నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ PGRS ప్రజలకు ఓ వరమని
పిఠాపురం పట్టణం 18వ వార్డు కౌన్సిలర్ పి అన్నపూర్ణ అన్నారు. పిఠాపురం పట్టణంలో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందజేయాలని, పారిశుధ్యం పనులు మెరుగుపరచాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక పోర్టల్ ద్వారా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అన్నపూర్ణ మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో సుదీర్ఘ కాలంగా శానిటేషన్ పనులు సక్రమంగా జరగడం లేదని, తాము కౌన్సిల్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ వార్డ్ తిమ్మరాజు వారి వీధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటుందని, ముఖ్యంగా శ్రీపాద శ్రీ వల్లభ ఆలయం నుండి కుంతి మాధవస్వామి ఆలయం మీదుగా పాదగయకు వెళ్లే ప్రధాన మార్గంలో చెత్త ఎక్కడికక్కడ రోడ్లపైనే దర్శనమిస్తుందన్నారు. దీని వలన ఇక్కడ ప్రాంత వాసులతో పాటు మహారాష్ట్ర నుండి దేవాలయాలను దర్శించుకోవడానికి తిమ్మరాజు వారి వీధి గుండా రాకపోకలు సాగించి భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. తిమ్మరాజు వారి వీధిలో ప్రతిరోజు శానిటేషన్ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రారంభించింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో అధ్వానంగా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది, త్రాగునీటి సమస్య ఉంది. వాటిపైన కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా 18వ వార్డులో ప్రధాన దేవాలయానికి వెళ్ళే మార్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని గత కొంతకాలంగా కౌన్సిల్ సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా పట్టించుకోవడం లేదు అధికారులు. దాని మీద దృష్టి పెట్టమని ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశాం. అలాగే అక్కడ ముఖ్యంగా అధికారులు ముందస్తుగా ఉదయాన్నే పారిశుద్ధ్యం చేసి అక్కడ ఏదైతే మార్గం ఉందో భక్తులు వెళ్ళే మార్గాన్ని దాన్ని పారిశుద్ధ్యం చేయాలని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకొచ్చి తద్వారా ప్రజా సమస్యల పరిష్కారంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైపు రాబోతుంది. మున్సిపాలిటీని, పంచాయతీ మరింత అభివృద్ధి చెందబోతుంది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అధికారులు పనిచేయాలని కోరుతున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రగతిని పరుగులు పెట్టించే కార్యదక్షులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాత్రమే అని 32వ డివిజన్ తెలుగుదేశం నాయకులు దారపు కార్తికేయ మణికంఠరెడ్డి అన్నారు. స్థానిక సాంబమూర్తి నగర్ మహర్షి సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో దివ్యాంగుల మధ్య ఎమ్మెల్యే వనమాడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కాకినాడ నగరం వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అగ్రభాగాన నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేక్ కటింగ్ అనంతరం వికలాంగుల చిన్నారులకు మిఠాయిలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలాపు శశిభూషణ్ రెడ్డి, రవీంద్ర, ఎస్కే షరీఫ్, దారపు సూర్యప్రకాష్ రెడ్డి, కొటికలపొడి వినయ్, స్వామి, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీకు అంటించేసింది చూడు, ఆవిడకి అంటించేసింది, అట్లా కనిపిస్తుంది. గ్యాప్ ఇది కావాలి. హలో, 1 minute భయ్యా ఉండండి, అలా ఉండండి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు దారపు మణికంఠరెడ్డి. ఈరోజు మన కాకినాడ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసాము. పిల్లలకి పుస్తకాలు, అలాగే హాస్టల్కి సంబంధించి కిరాణా సామాగ్రి అవి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం సార్ బర్త్డే ఎప్పుడు ఇలాగే జరుపుకుంటాము. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు. కాజులూరు మండలం బదనపూడి, మొగలిపాలెం గ్రామాల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ టీం సభ్యులు. ఘనంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు. నగర వ్యాప్తంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధిని పరుగులు పెట్టించే కార్యదక్షుడు కొండబాబు అని కొనియాడిన నాయకులు. కాకినాడ రూరల్ తిమ్మాపురం పంచాయతీ పరిధిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా కార్యదర్శి కాల్లా ధనరాజ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.